ఈయన నేను 10,000 కోట్లు ఇస్తా అన్నాడు సీజన్ కు. ఇప్పటికి 5 సీజన్లు అయినాయి. 50,000 కోట్లు రావాల్సి ఉండే రైతు బంధు మీద. కానీ ఇచ్చింది ఎంత? 15,000 కోట్లు కూడా ఇయ్యలే. 2 సార్లు ఎగ్గొట్టిండు. ఇట్లా బోనస్ వేస్తా అన్నాడు. ఎవరికి పడ్డదో ఎప్పుడు పడ్డదో భగవంతుడికి ఎరక బోనస్. ఇట్లా మన బాల్కొండ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో 5,000 మెట్రిక్ టన్నుల గోడౌన్లు కట్టుకున్నాం. అంటే దాదాపు 50,000 మెట్రిక్ టన్నుల గోడౌన్లు కొత్తగా కట్టుకున్నాం. అంతకుముందు ఒకటి కూడా దిక్కు లేకుండే. ఇవాళ యాప్ పెట్టిండు ఒకటి. షాపులలో సంచులు పెట్టరా నాయన అనంటే యాప్లలో ఒత్తమంటున్నాడు. ఏ రాష్ట్రంలో లేదు యాప్ సిస్టమ్. ఈ ఒక్క రేవంత్ రెడ్డి పెట్టిండు మన దగ్గర. తుమ్మల నాగేశ్వరరావు అంటాడు భారతదేశం అంతా ప్రశంసిస్తున్నదట యాప్ విధానాన్ని. ఫస్ట్ క్లాస్ ఉన్నదంటున్నదట భారతదేశం. ఉన్నదా ఫస్ట్ క్లాసు? ఉన్నదా? ఇగో ఇదే ఫస్ట్ క్లాసు. ఇగో రైతుల్ని రోడ్డు మీద కూర్చుండబెట్టుడే ఫస్ట్ క్లాసు. తుమ్మల గారు రైతుల్ని రోడ్ల మీద కూర్చుండబెట్టుడే ఫస్ట్ క్లాస్ అనుకుంటున్నావు. మళ్ళా మొన్న రేవంత్ రెడ్డి అంటాడు నిన్ననే ఈ యూరియానే కాదు అన్ని ఎరువులు యాపులనే తీసుకోవాలా బిడ్డ అంటున్నాడు మనని. యూరియానే కాదట అన్ని బీజు పోటాలు అన్ని యాపులనే తీసుకోవాలట. మొత్తం జిల్లాల 4 లక్షల సంచులు వంచిర్రట. ఎంతమంది రైతులకట? 1,50,000 మంది రైతులకు 4 లక్షల సంచులు ఇచ్చిరట. అంటే రైతుకు 2 సంచులు, 2 నుంచి 2.5. అంటే మొత్తం ఎంత అవసరం ఆమెనే చెప్పింది. 6 లక్షల ఎకరాలు ఉందట మొత్తం మన జిల్లాల. 6 లక్షల ఎకరాలంటే మన లెక్క ప్రకారం 4 సంచులు ఒక ఎకరానికి పెట్టుకున్న 24 లక్షల సంచులు కావాలి ఒకటే పంటకు. మనకు కావాల్సింది 24 లక్షలు. ఇచ్చిందంటే ఇప్పటిదాకా 4 లక్షలు. ఇంకా 20 లక్షల సంచులు ఇవ్వాలి. ఎక్కడున్నది స్టాకు? ఎందుకు మరి ఇస్తలేరు? ఎందుకు ఇస్తలేరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. డిఫాల్ట్ అయిన సొసైటీలకు నేను పంపించలేకపోతున్నా అంటున్నావు కదా. మరి డిఫాల్ట్ కాని సొసైటీలు కూడా ఉన్నాయి కదా. మరి అవిటికి ఎందుకు వస్తలేదు యూరియా? అచ్చా సొసైటీతో సంబంధం లేకుండానే షాపులు ఉన్నాయి, ఫర్టిలైజర్ షాపులు. మరి దాంట్లో ఎందుకు వస్తలేదు యూరియా? దాంట్లో ఎందుకు ఉంటలేదు? శాతగానకి సప్పుడు ఎక్కనట. ఆడలేక మద్దెల ధరు అన్నారట. మరి షాపులలో ఎందుకు వస్తలేదు? అరే నువ్వు యాపు బంద్ చేపిరా బాబు అని అంటే సొసైటీల మీద పడ్డాడు, మా చైర్మన్ల మీద పడ్డాడు. యాపుకు సొసైటీకి ఏం సంబంధం? నీ యాపు విధానానికి సొసైటీలకు ఏమైనా సంబంధం ఉన్నదా? యాపు విధానం బంద్ చేయరా బాబు అన్నాం. అయినా అట్లనే నడిపిస్తాను. నేను ఏమంటున్నా లేదు, ఏమైనా డిఫాల్ట్ సొసైటీలు ఉన్నాయనుకో వాళ్ళ మీద చర్యలు తీసుకో. ఓడద్దు అంటున్నాడు. చర్యలు తీసుకో. యూరియా పెట్టు, యూరియానైతే పెట్టువాడా. అంతే తప్ప శాతగాక సొసైటీ చైర్మన్ల మీద ఎత్తేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే బాల్కొండ రైతాంగం అంతా తెలివి లేని వాళ్ళు కాదు. నీకు ఎప్పుడు ఎక్కడ సురుకు పెట్టాలనో అక్కడ పెట్టి తీరుతారు. సప్లై చేసేటోళ్ళు వాళ్ళు. కేంద్రం రాష్ట్రాలకు సప్లై చేయాల. తెచ్చుకునే తెలివి వీళ్ళకు ఉండాలి రాష్ట్రాలకు. అప్పుడు కేసీఆర్ తెచ్చుకోలేదా? గిదే కేంద్రం కదా, గీళ్లే కదా. ఇక్మత్ తోటి అన్సీజన్ లా తెచ్చుకొని స్టాక్ పెట్టి మనకు సర్దిండు. ఆ తెలివి లేదు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. పోనీకి తెలివి లేదు కదా. ఓ పెద్దోని నేను అని చెప్పి కొద్దిగా రెండు సంచులు ఎక్కిచ్చే గుణం కూడా ఆయనకు లేదు. మోడీకి ఆయన కోత పెట్టుడు. మీ దగ్గర గంతెందుకు వండుతుంది అంటాడు. నేను ఢిల్లీకి పోయి అప్పుడు కొట్లాడినప్పుడు నేనన్నారు, బాబు మేము ప్రాజెక్టులు కట్టుకున్నాం, చెక్ డ్యామ్లు కట్టుకున్నాం, లిఫ్టులు పెట్టుకున్నాం, మా దగ్గర సాగు పెరిగింది, పడితులు లేవు. ఇంతకు ముందర తిరగ కాదు, ఇప్పుడు ఎక్కువ అవసరం పడుతుంది, యూరియా ఎక్కువ అవసరం పడుతుంది, వడ్లు ఎక్కువ వండుతాయి, ఎక్కువ కొనాలా మీరు అని ఆయనకి సంజాయించి ఒప్పించి చేసాం. ఆ రోజు మేము నేనే స్వయంగా ఢిల్లీకి పోయినా, నేనే మంత్రుల బృందాన్ని తీసుకొని పోయినా, నేనే మాట్లాడిన స్వయంగా పీయూష్ గోయల్ తోటి. ఆ తెలివి లేదు ముఖ్యమంత్రికి. ఇచ్చే గుణం ఆయనకు లేదు.